బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగలనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కారు పార్టీని వీడనున్నారని సమాచారం. కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక బీఆర్ఎస్ లో చేరే ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకుడు. కాంగ్రెస్ పార్టీ పీసీసీగా కూడా ఆయన పనిచేశారు. పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ లోకి తిరిగి రావాలంటూ సోషల్ మీడియాలో పొన్నాల అభిమానుల పోస్టులు పెడుతున్నారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు పొన్నాల బీఆర్ఎస్ లో చేరారు. కొంతకాలంగా బీఆర్ఎస్ కార్యక్రమాలకు పొన్నాల లక్ష్మయ్య దూరంగా ఉంటున్నారు. ఆయన సొంత గూడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పొన్నాల చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు అక్టోబర్ 13న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. తన సొంత నియోజకవర్గం జనగామ నుండి టికెట్ దక్కే అవకాశం లేకపోవడం, పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించడం, కొంతమంది నాయకుల కారణంగా పార్టీలో అవమానాలు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. రాజీనామాకు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. జనగామలో జరిగిన సభలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు.